హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీకు చూపించబోతున్నాను గుమ్మడి వడియాలు మేము పెట్టుకుంటున్నాం అనమాట. ఎలా పెడతారో చూపిస్తున్నాము. సో, గుమ్మడికాయలు ముందు రోజు రాత్రి తరిగేసి క్లాత్‌లో పెట్టేసి దాని మీద బరువు పెట్టాలి. పెడితే వాటర్ అంతా వదిలేస్తుంది. గుమ్మడికాయలో ఉన్న వాటర్ అంతా వదిలేస్తుంది. సో, సేమ్ టైమే మినపప్పు నానబెట్టుకోవాలి. మార్నింగ్ లెగిసి మినపప్పు రుబ్బుకొని గుమ్మడికాయలు ఏదైతే మనం కట్ చేసి పెట్టుకున్నామో అందులో మన రుచికి సరిపడా పచ్చిమిరపకాయలు కచ్చపచ్చగా దంచుకొని ఉప్పు, పచ్చిమిరపకాయలు, కారం వేసుకొని ఇలా మినపప్పు పెట్టుకోవాలి. పెట్టుకొని సో, మాకేంటంటే అపార్ట్మెంట్ కాబట్టి మేడ మీద చాలా డస్ట్ ఉంటుంది. సో, మాకు బాల్కనీలో చాలా ఎండొస్తుంది. సో, మేము ఇలా కవర్ వేసి సెటప్ చేసేసి వడియాలు పెట్టుకుంటున్నాం అనమాట. సో, ఇదేంటి అంటే 2 బాగా కలిసి మిక్సీ ఇలా పెట్టుకొని 2 ఎండలు ఎండిన తర్వాత మళ్ళీ పల్లాలలో పెట్టేసుకోవచ్చు. బట్ ఏంటంటే ప్రాసెస్ అనేది చాలా ఈజీ. ఇది ఎవరైనా పెట్టుకోవచ్చు. గుమ్మడికాయ తెచ్చుకొని పెట్టుకోవచ్చు. ఒకప్పుడైతే ఇట్లా సమ్మర్‌లోనే దొరికేవి. ఇప్పుడు ఏ సీజన్‌లోనే దొరుకుతున్నాయి కాబట్టి ప్రాబ్లమ్ లేదు. సో, అలాగా మమ్మీ నేను ఇంకా ఎండలో వడియాలు పెట్టేస్తున్నాం. మా మమ్మీ చాలా పెద్ద పెద్దవి పడుతున్నారనమాట. సో, ఇంకేంటి అంటే ఇలా పెట్టేసుకొని తర్వాత 2 ఎండలు ఎండిన తర్వాత కవర్ మీంచి వచ్చేస్తాయి ఆటోమేటిక్‌గా. నేను పెడుతున్నాను చూడండి చిన్న చిన్నవన్నీ నావే. తర్వాత కొంచెం పిండి ఆ చిన్న చిన్నవన్నీ పెట్టేసిన తర్వాత ఆ చిన్న చిన్నవన్నీ నేను పెట్టినవే. పెట్టేసిన తర్వాత 2 కవర్లు పెట్టేసాము. అయిపోయింది. లాస్ట్‌లోని కొంచెం పిండి ఉంచేసాము. ఎందుకు అంటే చూపిస్తా. సో, ఇలా ప్యాన్‌లోని ఆయిల్ వేడి చేసుకొని ప్రీహీట్ చేసుకొని ఇలా అట్టులా ఏస్తామనమాట. ఇది ఓన్లీ చాలా బావుంటుంది. పూర్వకాలం నుంచి చాలామంది తింటారు. నాకు కూడా ఇది చాలా ఇష్టము. వడియాలు పెట్టినప్పుడు చాలా బావుంటుంది. ఇది వెజిటబుల్ ఆమ్లెట్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్.